హాయ్ దిస్ ఇస్ రష్మి ఫ్రమ్ విఆర్ఆర్ ట్రైనింగ్. నేను మీకు ఈరోజు అసలు ఒక ప్యాకేజ్లో క్లాసెస్ అనేవి ఎలా అరేంజ్ చేసుకోవాలో ఆర్డర్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను ఇంటెల్జే ఐడి తీసుకున్నాను, బట్ మీరు ఎక్లిప్స్ ఐడి అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఐ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఐ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. I click on new project. Okay, this takes some time because I have so many software in my computer. That's why. ఓకే నాకు ఏంటి కావాలి, గ్రూవీకి సంబంధించి కావాలి, గ్రూవీ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నేను జావా వర్షన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ లైబ్రరీ దగ్గర గ్రూవీ లైబ్రరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ వాంట్ క్రియేట్ వన్ లైబ్రరీ, గ్రూవీ wait bin. So I want groovy bin not added there. ఓకే, నేను గ్రూవీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ప్యాకేజ్ డెమో 1 అని ఇస్తున్నాను. ఆల్రెడీ ప్యాకేజ్ డెమో నేను క్రియేట్ చేశాను కాబట్టి ప్యాకేజ్ డెమో 1 అని ఇస్తున్నాను. ఓకే, డెమో 1 అని చెప్పి జీరో ఇస్ డెమో 1. ఓకే, నెక్స్ట్ ఫినిష్ అనేది ఓపెన్ అయింది. మనకి న్యూ విండో అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా డెమో 1 లోడ్ అయ్యి యాడ్ అయింది. ఓకే, అండ్ దీనిలో మనకి వెయిట్ ఈస్ క్యాన్ బి ఇది లోడ్ అవుతుంది. అది is again loading. ఓకే, నాకు లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం మామూలుగా ప్యాకేజ్ చేసిన డెమో వన్లో ఇక్కడ ఎస్ఆర్సీ ఉంది కదా, ఎస్ఆర్సీ అనేదాన్ని సోర్స్ ఫైల్ అనమాట. దీనిలో మనకు కావాల్సిన సోర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి అయితే మనం ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఇది లోడ్ అవుతుంది, స్కాన్ రౌండ్ తిరుగుతుంది. ఓకే, న్యూ అని వచ్చింది కదా, న్యూ దానిలో క్లిక్ చేసి న్యూ వచ్చింది కదా, న్యూ దానిలో నాకు కావాల్సింది నేను గ్రూవీలో కావాల్సిన గ్రూవీ క్లాస్. ఓకే, క్లాస్ని మీకు ఏమి ఇస్తున్నామని అంటే ఐ క్రియేట్ లైక్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా నేను అప్లికేషన్ ఇస్తున్నాను. అప్లికేషన్ బికాజ్ వీ డోంట్ గివ్ ఎనీ ఎక్స్టెన్షన్ బికాజ్ ఆల్రెడీ మన గ్రూవీ క్లాస్ అనేది ఇది ఇంటర్నల్గా గ్రూవీ క్లాస్ డాట్ గ్రూవీ తీసుకుంటుంది. ఓకే, నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను. చూడండి, ఇక్కడ అప్లికేషన్ డాట్ గ్రూవీ అని తీసుకుంది. ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇలా క్లాస్ క్రియేట్ అయిన తర్వాత నేను ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేయాలి ప్యాకేజ్ మనం అంటే ఇది ఒక ప్యాకేజ్ కదా, మనం మామూలుగా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ ప్యాకేజ్ అనేది అది ఎలా క్రియేట్ చేయాలంటే ఎస్ఆర్సి క్లిక్ చేసి న్యూ, ఇక్కడ ప్యాకేజ్ అని ఉండదు చూడండి, ఆ ప్యాకేజ్ని క్లిక్ చేయాలి. నేను ప్యాకేజ్ని క్లిక్ చేశాను. న్యూ ప్యాకేజ్, నేను దీనికి నేను ఏ ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే ఐ క్రియేట్ నీ ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి కామ్ డాట్ డాన్వేగ్ అని ఇస్తున్నాను. నేను ఒక డిఫాల్ట్గా ఒక ప్యాకేజ్ న్యూ ప్యాకేజ్ అని క్రియేట్ చేస్తాను. ఓకే, ఎంటర్ చేశాను, క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు నా అప్లికేషన్ అనే ప్యాకేజ్, ఈ అప్లికేషన్ అనే క్లాస్ నేను క్రియేట్ చేసిన ప్యాకేజ్ డ్రాగ్ చేస్తాను. లైక్ రిఫాక్టర్. చూడండి, నేను ఇప్పుడు దీనిలోకి అప్లికేషన్ అనే దాన్ని డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ప్యాకేజ్ డాట్ డాన్వేగ్ అని వచ్చేసింది. ఓకే, మన ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అప్లికేషన్ ప్యాకేజ్ని డ్రాగ్ చేశాను కాబట్టి అండ్ నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇంకో డిఫాల్ట్ ప్యాకేజ్ అని క్రియేట్ చేసుకుంటున్నాను విత్ ఇన్ దిస్. ఓకే, విత్ ఇన్ దిస్ ప్యాకేజ్ ఐ వాంట్ క్రియేట్ అదర్ ప్యాకేజ్ లైక్ కంట్రోలర్ సర్వీసెస్. ఓకే, నేను ఫస్ట్ ఇంకో ప్యాకేజ్ సేమ్ నేను ప్యాకేజ్ ఇలా క్రియేట్ చేశాను. ప్యాకేజ్ వెయిట్ package controller
yeah, with yeah controller, and within this I create another like sorry new package. What is package? Service. నేను టూ ప్యాకేజ్ అని క్రియేట్ చేశాను అండ్ within this I will drag it. Yeah, okay. చూడండి నేను within this కామ్డాట్ దేర్ ఆల్ డాన్ వేగా దానిలో నేను టూ ప్యాకేజెస్ మళ్ళీ క్రియేట్ చేశాను. అప్లికేషన్ డ్రాగ్ చేసిన తర్వాత టూ అనేవాడిని క్రియేట్ చేసుకొని డ్రాగ్ చేశాను. ఒకటి వచ్చేసి కంట్రోలర్ తర్వాత ఇంకొకటి వచ్చేసి సర్వీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్. ఓకే, within this I want to create another package like domain, new package domain. Okay, domain create చేశాను. I can drag into this package. It is not drag. యా డొమైన్ అనే దాన్ని కూడా క్రియేట్ చేస్తాను అండ్ విత్ ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక్కొక్క క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్లో ఒక గ్రూవీ క్లాస్ అని క్రియేట్ చేస్తాను. న్యూ గ్రూవీ క్లాస్ హలో కంట్రోలర్. ఓకే, నేను ఇప్పుడు ఒక క్లాస్ అని క్రియేట్ చేసి మనకి క్లాస్ అనేది యాడ్ అయింది. చూడండి ఇక్కడ చూడండి ఏమొచ్చింది. ఇది మాత్రం మన విత్ ఇన్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్లో ఉంది కాబట్టి కామ్డాట్ దిర్ ఆల్ డాన్ బైగ్ అనే ప్యాకేజ్ ఉంది కాబట్టి ప్యాకేజ్ డాట్ కామ్ దిర్ ఆల్ డాన్ బైగ్ అని వచ్చింది. కానీ కంట్రోల్ అనేది విత్ ఇన్ కామ్డాట్ చూడండి ప్యాకేజ్ కామ్డాట్ దే ఆర్ డాన్ వేగాలో డాట్ మనం కూడా ఇప్పుడు క్రియేట్ చేసాం కదా ఇందులో. యా ఈ కంట్రోలర్ ప్యాకేజ్లో హలో కంట్రోలర్ క్లాస్ ఉంది కాబట్టి అందుచేత ఈ ప్యాకేజ్ అనేది ఇలా వస్తుంది. అలా మనం ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక్కొక్క క్లాస్ అనేది క్రియేట్ చేద్దాము. యా ఓకే, నేను విత్ ఇన్ డొమైన్లో గ్రూవీ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. గ్రూవీ క్లాస్ పర్సన్ చూడండి డొమైన్ దాంట్లో వచ్చింది. మనం దేనిలో ఇది క్రియేట్ చేస్తాం దానిలో నుంచి వస్తుంది అనమాట. దీనిలో నేను పర్సన్ సర్వీస్ అని ఇస్తున్నాను. ఓకే, పైన చూడండి మనం క్రియేట్ చేసిన అన్నిటి ఒక్కొక్క ఈ డాన్ వేగా ప్యాకేజ్లోని కంట్రోలర్ ప్యాకేజ్ హలో కంట్రోలర్ క్రియేట్ చేసాం కాబట్టి ప్యాకేజ్ అనేది డిఫాల్ట్గా ఇది వచ్చింది. ఇది వచ్చేసరికి మనం దానిలోని డొమైన్ ప్యాకేజ్లో క్రియేట్ చేసాం కాబట్టి డిఫాల్ట్గా ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం సర్వీసెస్లో క్రియేట్ చేసాం కాబట్టి పర్సనల్ సర్వీస్ అని ప్యాకేజెస్ ఇలా వచ్చింది. ఓకే, ఇలా మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి దానిలో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్యాకేజెస్ అనేవి ఇలా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇలా అనేది మనం ఒక లైన్లో సెటప్ అనేది చేసుకుంటాం. ఓకే, దీనిలో ఈ వీడియోలో మీకు ఇలా ప్యాకేజెస్ అనేవి క్లాసెస్ అనేవి అరేంజ్ చేసుకోవాలని చెప్పాను. అండ్ నెక్స్ట్ దానిలో ఇన్హెరిటెన్స్ అండ్ ఇంటర్ఫేస్ అనేది చెప్తాను అందరి వీడియోలో. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్. థ్యాంక్ యూ.